దేశవ్యాప్తంగా పట్టణాల్లోని ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా మురుగునీటి శుద్ధి పనులు పూర్తి చేసేలా అమృత్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసే జిల్లా కేంద్రంలో శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉంది. శ్రీకాకుళంలో ఈ పథకం అమలు తీరుపై మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0ను 2021 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఏళ్ల కాల పరిమితితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనాభాకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా అధికార సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. నగరపాలక సంస్థ 6 గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో కాజీపేట, తోటపాలెం, కూశాలపురం, చాపురం, పాత్రుని వలస, కిల్లిపాలెం గ్రామాలకు అమృత్ 2.0లో సురక్షిత తాగునీరు అందించేందుకు చేపట్టిన పైపు లైన్లు పనులు పురోగతిలో ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో 50 డివిజన్ల పరిధిలో 14 మురికి వాడల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ముమ్మరంగా వేసవిలో త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. 2025-26 సంవత్సరానికి గాను శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కు 46 కోట్ల రూపాయలు, ఇచ్చాపురం మున్సిపాలిటీకి 12 కోట్లు, ఆముదాల వలస మున్సిపాలిటీకి 38 కోట్లు కేటాయించారు. శ్రీకాకుళం అర్బన్లో మురికి నీరు శుద్ధి చేసే పనులకు 23 కోట్ల రూపాయలు, మంచినీటి ట్యాంకులు, పంపు హౌసుల నిర్మాణానికి 39 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటి పనులు త్వరలో ప్రారంభమవుతాయని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. అమృత్ 2లో ట్రెంచ్ 1 దాంట్లో మనకి ఆల్రెడీ 2 వర్క్లు శాంక్షన్ అయినాయండి. ఒకటి అగ్మెంటేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇన్ శ్రీకాకుళం. దీంట్లో కొంత ఏరియాని మనం కవర్ చేయడం జరిగింది. పెదపాడు ఏరియాలో అక్కడ ఎలివేటెడ్ రిజర్వాయరు, అలాగే నెట్వర్క్స్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఈ వర్క్ని కార్పొరేషన్ వాళ్ళు ప్రపోజ్ చేసిన వర్క్ పబ్లిక్ హెల్త్ వాళ్ళే టేకప్ చేస్తున్నారు. ఇందు నిమిత్తం ఆల్రెడీ టెండర్ పిల్లడం కూడా జరిగింది. 5 MLD STP పంప్ హౌస్ శ్రీకాకుళంలో టేకప్ చేయడం జరిగిందండి. అమృత్ 2.0 కింద ఇప్పటికే పలు ప్రాంతాలకు అధికారులు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటితో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటిని పొందుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. నీటి కొరత తీర్చడానికి గాను అమృత్ 2.0 స్కీమ్లో ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది. అది కానీ కంప్లీట్ అవుతే ఇంకా 24 అవర్స్ వాటర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 24/7 వాటర్ నీటి కొరత అనేది కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది. మరి ఈ అమృత్ పథకం అనేది మోడీ సారు పెట్టారు. వాటర్ ప్రాబ్లం అయితే ఎవరికీ లేదు. ఇంటింటికి కొలాయి ఉంది. 2 పూటలు కూడా కొలాయి వస్తుంది. అందరూ నీళ్ళు పట్టుకుంటున్నారు. మరి ఎంత సమ్మర్లో కూడా నీళ్ళకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మరి ఈ పథకం వల్ల ఇంకా నీళ్ళు ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారి సాయంకాలము నీళ్ళు వాటర్ పట్టుకుంటున్నారు. వాటర్ అయితే ఇబ్బంది లేదు. ఇక అమృత్ 2.0 కింద నాగావళి నది నుంచి సుమారు 22 కిలోమీటర్ల మేర నగరపాలక సంస్థ పరిధిలో ప్రత్యేక పైపు లైన్లు వేసి ప్రజలకు తాగునీరు అందించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. అమృత్ 2.0 ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.